హాయ్ వెల్కమ్ టు మ్యాథ్స్ మీడియం చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీలో నెక్స్ట్ టాపిక్. సో ఇక్కడ బిఫోర్ నోయింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ చైల్డ్ డెవలప్మెంట్ మనం కొన్ని పాయింట్స్ని మైండ్లో పెట్టుకోవాలి. అవి ఏంటో ఒకసారి చూద్దాం. చైల్డ్ ఈజ్ యూనిక్ అండ్ స్పెషల్. నో టూ చిల్డ్రన్ ఆర్ అలైక్, ఈచ్ వన్ ఈజ్ స్పెషల్ ఇన్ దేర్ ఓన్ వే. ఇక్కడ చైల్డ్ ఈజ్ యూనిక్ అండ్ స్పెషల్ అంటే ఒక్కొక్క చిల్డ్రన్ ఒక్కొక్క స్పెషల్ అన్నమాట. సో దే మైట్ బి గ్రేట్ ఇన్ క్లాస్ ఫస్ట్, ఇంకొక సబ్జెక్ట్లో బెస్ట్ అయి ఉండొచ్చు, ఒకరు డ్యాన్స్లో, ఒకరు సాంగ్స్లో, ఇంకొకరు అంటే క్లాస్ ఆఫ్ 30 పీపుల్ ఒక్కొక్కరు ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. ఇద్దరు ఒకేలా ఉండాలి అని రూల్ ఉండదన్నమాట. నెక్స్ట్ చైల్డ్హుడ్, వెరీ ఇంపార్టెంట్ స్టేజ్ టు బిల్డ్ హిజ్ ఆర్ హర్ ఫౌండేషన్. ఒక చైల్డ్ని తీసుకుంటే వాళ్ళ చైల్డ్హుడ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ స్టేజ్. నెక్స్ట్ మెజర్డ్ క్వాలిటేటివ్లీ, వి ఆల్రెడీ డిస్కస్డ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ టాపిక్లో. డెవలప్మెంట్ అనేది పాప్స్ ప్రోగ్రెసివ్లీ, ఆర్డర్లీ, ప్రెడిక్టబుల్ అండ్ సీక్వెన్షియల్. 3 పాయింట్స్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ప్రిన్సిపల్స్ ఆఫ్ చైల్డ్ డెవలప్మెంట్ లో కొన్ని పాయింట్స్ ఉన్నాయి, ఒకసారి చూద్దాం. డెవలప్మెంట్ ఫాలోస్ ఏ ప్యాటర్న్ ఆర్ ఏ సీక్వెన్స్. డెవలప్మెంట్ ఒక ప్యాటర్న్, ఒక సీక్వెన్స్ ఉంటుంది, మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. డెవలప్మెంట్ ఇన్వాల్వ్స్ చేంజెస్. డెవలప్మెంట్ లో చేంజ్ అనేది ఎప్పుడు ఉంటుంది, అందుకే డెవలప్మెంట్ ఈజ్ కంటిన్యూస్ ప్రాసెస్ అన్నమాట. నెక్స్ట్ డెవలప్మెంట్ ప్రొసీడ్స్ ఫ్రమ్ జనరల్ టు స్పెసిఫిక్. ఇక్కడ చూడండి, జనరల్ టు స్పెసిఫిక్ ఈ వర్డ్ బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్లైడ్ లో మనం ఈ జనరల్ టు స్పెసిఫిక్ అనే డెవలప్మెంట్ ఏంటి అనేది చూద్దాం. నెక్స్ట్ డెవలప్మెంట్ ఈస్ కో రిలేటెడ్, అంటే ఒకదానికి ఒకటి రిలేటెడ్ గా ఉంటుంది, ఆర్ ఇంటిగ్రేటెడ్. నెక్స్ట్ డెవలప్మెంట్ ఈస్ కంటిన్యూస్ ప్రాసెస్. ఇది మనకి తెలుసు, వూమ్ టు టూంబ్, వెన్ ద టైమ్ ఆఫ్ కన్సెప్షన్ టు టూంబ్ అంటే చనిపోయే వరకు అన్నమాట. నెక్స్ట్ డెవలప్మెంట్ ఈస్ ఇండివిజువాలిటీ. మనం ఆల్రెడీ కన్సిడరింగ్ అనే పాయింట్ లో డిస్కస్ చేసుకుంది ఏంటి అంటే నో టూ పీపుల్ ఆర్ అలైక్, అంటే ఒక్కొక్కరికి ఇండివిజువాలిటీ ఉంటుంది, దాన్ని బట్టి డెవలప్మెంట్ అనేది సేమ్ పేస్ లో ఉండదు అండ్ డిఫరెంట్ ఉంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ ఇండివిజువాలిటీ. డెవలప్మెంట్ అకర్స్ ఎట్ డిఫరెంట్ రేట్స్ ఫర్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ. కొంతమంది పిల్లల్ని మీరు గమనిస్తే ఒకే ఏజ్ పిల్లలు కూడా ఒకే క్లాస్లో డిఫరెంట్గా ఉంటారు. అంటే కొంతమంది బ్రాడర్ ఉంటారు, షోల్డర్స్ కొంతమందికి బ్రాడ్ ఉంటాయి, కొంతమందికి లీన్గా ఉంటాయి, కొంతమంది పిల్లలు హైట్ ఉంటారు, కొంతమంది పిల్లలు పొట్టి ఉంటారు, కానీ ఏజ్ అనేది సేమ్ ఉండొచ్చు. సో సేమ్ డెవలప్మెంట్ అనేది డిఫరెంట్ రేట్లో డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీలో అక్కర్ అవుతుంది, అంటే జరుగుతుంది అనమాట. నెక్స్ట్ డెవలప్మెంట్ ప్రొసీడ్స్ ఫ్రమ్ స్టేజ్ బై స్టేజ్. మనం ఆల్రెడీ గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో కూడా ఇదే డిస్కస్ చేసాము ప్రీవియస్ వీడియోలో. నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. డెవలప్మెంట్ ప్రొసీడ్ ఫ్రమ్ స్టేజ్ బై స్టేజ్, ఒక స్టేజ్ తర్వాత ఒక స్టేజ్, అంటే ఇన్ఫాంట్, టాడ్లర్, చైల్డ్హుడ్, మిడిల్ చైల్డ్హుడ్, అడాలసెన్స్, అడల్ట్, ఓల్డ్ ఏజ్. సో ఇలాగే స్టేజ్ బై స్టేజ్ వెళ్తాం. ఎర్లీ డెవలప్మెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ లేటర్ డెవలప్మెంట్. ఎర్లీ డెవలప్మెంట్ అంటే వెన్ ద టైమ్ ఆఫ్ బర్త్, ఒక చైల్డ్ అనే వాళ్ళు 0 to 2 years మధ్యలో ఎంత బాగా గ్రో అవుతారో అది లేటర్ డెవలప్మెంట్ కంటే కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనం ఆల్రెడీ ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ డెవలప్మెంట్ అనే టాపిక్ లో హెల్దీ న్యూట్రిషన్, ఎన్విరాన్మెంట్ అండ్ హెరిడిటీ అనేది 3 చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ డెవలప్మెంట్ ఈజ్ ప్రెడిక్టబుల్, మనం ప్రెడిక్ట్ చేయగలం డెవలప్మెంట్ ని. నెక్స్ట్ డెవలప్మెంట్ డు నాట్ ప్రొసీడ్స్ ఎట్ ది సేమ్ పేస్ ఫర్ ఆల్. ఇదే పాయింట్ ఇక్కడ చెప్పుకున్నాం చూసారా, డెవలప్మెంట్ అక్కర్స్ ఎట్, ఇదే పాయింట్ ఇక్కడ. డెవలప్మెంట్ డు నాట్ ప్రొసీడ్ ఎట్ ద సేమ్ పేస్ ఫర్ ఆల్, అంటే అందరికీ ఒకలాగే ఉండదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ రేట్ ఉంటుంది. డెవలప్మెంట్ ఫాలోస్ ఎ ప్యాటర్న్ ఆర్ ఎ సీక్వెన్స్. ఈ 3 ఉన్నాయి చూసారు, ఈ మూడిటిని కొంచెం డీప్ గా డిస్కస్ చేద్దాం, ఎందుకంటే సీటెట్ కానీ స్టేట్ టెట్ లో కానీ ఈ పాయింట్స్ ని డెప్త్ గా అడుగున్నారనమాట. డెవలప్మెంట్ ఫాలోస్ ఎ ప్యాటర్న్ ఆర్ ఎ సీక్వెన్స్. మనం ఆల్రెడీ అనుకున్నాం ఒక ప్యాటర్న్ ఒక సీక్వెన్స్ ఉంటుంది, అదేంటో ఇక్కడ చూద్దాం. సెఫెలోకాడల్, బి ప్రాక్సిమోడిస్టల్. ఎవ్రీ సీటెట్ ఆర్ స్టేట్ టెట్ లో ఈ 2 టాపిక్స్ మీద 1 క్వశ్చన్ అనేది కంపల్సరీ ఉంటుందన్నమాట. సెఫెలోకాడల్ అంటే ఏంటో చూద్దాం. చైల్డ్ ఫస్ట్ గెయిన్స్ కంట్రోల్ ఆఫ్ ది హెడ్, దెన్ ద ఆర్మ్స్, దెన్ ది లెగ్స్. నెక్స్ట్ ప్రాక్సిమోడిస్టల్ ప్యాటర్న్ చూడండి, ఇక్కడ బి ప్రాక్సిమోడిస్టల్. ఇది గ్రోత్ స్టార్ట్స్ ఎట్ ది సెంటర్ ఆఫ్ ది బాడీ టు, చూడండి సెంటర్ ఆఫ్ ద బాడీ అండ్ మూవ్స్ టువర్డ్స్ ది ఎక్స్ట్రిమిటీస్. సో సెఫెలోకాడల్ అంటే హెడ్ టు టో, మనకి సింపుల్ వేలో హెడ్ టు టో. అదే ప్రాక్సిమోడిస్టల్ ప్యాటర్న్ అంటే సెంటర్ ఆఫ్ ద బాడీ టు ఎక్స్ట్రిమిటీస్ అని గుర్తుపెట్టుకోవచ్చు. డెవలప్మెంట్ ప్రొసీడ్స్ ఫ్రమ్ జనరల్ టు స్పెసిఫిక్. అసలు జనరల్ అంటే ఏంటి, స్పెసిఫిక్ అంటే ఏంటో చూద్దాం ఒకసారి. ఏ న్యూ బార్న్ ఇనిషియల్లీ మేక్స్ అన్కోఆర్డినేటెడ్ హోల్ బాడీ మూవ్మెంట్స్. చిన్న బేబీ పుట్టినప్పుడు ఏం చేస్తారు,
వాళ్ళకి తెలీదు. చేతులు, కాళ్ళు అన్నీ ఎలా పడితే అలా ఆడించేస్తారు. ఇది జనరల్ అన్నమాట. వేవింగ్ ఆర్మ్స్, కికింగ్ లెగ్స్ ర్యాండమ్‌లీ వాళ్ళకి ఒక ప్యాటర్న్ అనేది ఉండదు. సో, అది జనరల్. Next, specific. Over time, these movements become more refined. Infants learn to grasp objects with their whole hand. ఇక్కడ చూడండి ఈ పిక్ లో హోల్ హ్యాండ్ 2 చేతులతో ఒక బాటిల్ పట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు ఇన్ఫాంట్స్. అంటే పామర్ గ్రాస్ప్ అన్నమాట. అంటే మన అరచేతులతో మొత్తం బాటిల్ ని పట్టుకుంటాం ఫస్ట్. బిఫోర్ యూజింగ్ ఏ పిన్సర్ గ్రిప్. అంటే పిన్సర్ అంటే థంబ్ అండ్ ఫోర్ ఫింగర్ అన్నమాట. ఇక్కడ చూడండి పెన్సిల్ టు పికప్ స్మాల్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ ఈజీగా చెప్పాలి అంటే ఒక బేబీ ఫస్ట్ ఒక ఆబ్జెక్ట్ ని పట్టుకోవాలంటే 2 హ్యాండ్స్ ని యూజ్ చేస్తారు. అదే జనరల్ అన్నమాట. స్పెసిఫిక్ అంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళు నేర్చుకునే దశలో 2 వేలు ఒక థంబ్ ఒక ఫోర్ ఫింగర్ యూజ్ చేసి పెన్సిల్ తో డ్రాయింగ్ వేయడం అవ్వచ్చు. ఇవన్నీ జనరల్ టు స్పెసిఫిక్ మూమెంట్స్ అన్నమాట. నెక్స్ట్, డెవలప్మెంట్ ఈజ్ కోరిలేటెడ్ ఆర్ ఇంటిగ్రేటెడ్. కోరిలేటెడ్ అంటే ఏంటి, ఇంటిగ్రేటెడ్ అంటే ఏంటి, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము గ్రోత్ అండ్ డెవలప్మెంట్ వీడియోలో. డెవలప్మెంట్ అనేది 4 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫిజికల్, కాగ్నిటివ్, సోషియో ఎమోషనల్ అండ్ లాంగ్వేజ్. సో ఈ 4 ఫ్యాక్టర్స్ అనేది కోరిలేటెడ్, ఎప్పుడు రిలేట్ అయి ఉంటాయి అంటే ఇంటిగ్రేట్ అయి ఉంటాయి ఒకదానికొకటి. ద ప్రిన్సిపల్ దట్ డెవలప్మెంట్ ఈజ్ కోరిలేటెడ్ ఆర్ ఇంటిగ్రేటెడ్ మీన్స్ దట్ different aspects of a child's growth, physical, cognitive, emotional and social are interconnected. ఇక్కడ చూసారా ఇవన్నీ ఇంటర్ కనెక్ట్ అయి ఉంటాయి. ప్రోగ్రెస్ ఇన్ వన్ ఏరియా ఇన్ఫ్లుయెన్సెస్ అండ్ సపోర్ట్స్ డెవలప్మెంట్ ఇన్ అదర్స్. మనం ఒక దాని నుంచి నేర్చుకుంటూనే ఇంకో ఏరియాని ఇన్ఫ్లుయెన్స్ చేసి డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. నెక్స్ట్, డెవలప్మెంట్ ఈజ్ కంటిన్యూస్ ప్రాసెస్. ఏంటి, డెవలప్మెంట్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. మీకు సింపుల్ గా గుర్తుపెట్టుకోవడానికి ఇక్కడ చూడండి, ఫర్టిలైజ్డ్ ఎగ్, నెక్స్ట్ ఫీటస్, బేబీ, చైల్డ్, టీనేజర్, అడల్ట్, ఓల్డ్ ఏజ్, డెత్. సో హ్యూమన్ లైఫ్ సైకిల్. The principle that development is a continuous process means that growth and learning happen gradually over a time rather than occurring in a sudden leaps. ఎప్పుడు సడన్ గా గ్రోత్ అనేది డెవలప్మెంట్ అనేది మనకి జరగదు. ఇది గుర్తుపెట్టుకోండి. డెవలప్మెంట్ కానీ గ్రోత్ కానీ ఎప్పుడు లీనియర్ కాదు, సడన్ లీప్స్ అంటే జంప్స్ చేస్తూ అవ్వదన్నమాట. సో ఓవర్ ఏ టైంలో గ్రాడ్యువల్లీ ప్రోగ్రెసివ్లీ అది మూవ్ అవుతూ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పారు, from infancy through adulthood, each stage of development builds upon the previous one. Next, factors influencing child development. అసలు చైల్డ్ డెవలప్మెంట్ కి ఏమేమి ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ అవుతాయో ఒకసారి చూద్దాం. ఇంటర్నల్ ఫ్యాక్టర్స్, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. ఇంటర్నల్లీ అంటే లోపల, ఎక్స్టర్నల్లీ అంటే బయట. ఓకే, సో హెరిడిటీ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. జెనెటిక్ ట్రైట్స్ పాస్డ్ ఫ్రమ్ పేరెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ ఎ చైల్డ్స్ ఫిజికల్ అండ్ మెంటల్ డెవలప్మెంట్. సో ఇక్కడ జెనెటిక్ ట్రైట్స్ అంటే ఫిజికల్లీ అంటే బాడీ స్ట్రక్చర్ అవ్వచ్చు, ఐ కలర్ అవ్వచ్చు, హెయిర్ కలర్ అవ్వచ్చు, బాడీ స్కిన్ కలర్ అవ్వచ్చు, బాడీ ఎలా ఉంటున్నారు, ఎలా థింక్ చేస్తున్నారు అనేది జెనెటిక్ ట్రైట్స్. అంటే మదర్ సైడ్ అవ్వచ్చు, ఫాదర్ సైడ్ అవ్వచ్చు, లేదా రెండు మిక్స్ అయ్యి ఒక చైల్డ్ కి రావచ్చు. నెక్స్ట్, ఫిజికల్ డెవలప్మెంట్ అంటే గ్రోత్, హెల్త్ అండ్ బాడీ స్ట్రక్చర్ అఫెక్ట్ ఓవరాల్ డెవలప్మెంట్ అండ్ అబిలిటీస్. ఇప్పుడు చెప్పుకున్న ఇంటెలిజెన్స్. ఇంటెలిజెన్స్ అంటే కాగ్నిటివ్ అబిలిటీస్ అన్నమాట. ఎమోషనల్ స్టెబిలిటీ అండ్ ఎక్స్పీరియన్సెస్ ఇంపాక్ట్ సోషల్ ఇంటరాక్షన్స్ అండ్ మెంటల్ వెల్ బీయింగ్. ఇవన్నీ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్, చేంజ్ చేయడానికి చాలా కష్టం. నెక్స్ట్, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏంటో చూద్దాం. ఫ్యామిలీ, పేరెంటింగ్ స్టైల్, రిలేషన్షిప్స్ అండ్ సపోర్ట్ షేప్ ఎ చైల్డ్స్ ఎమోషనల్ సోషల్ డెవలప్మెంట్. పేరెంటింగ్ స్టైల్, మనం ఏ స్టైల్లో పిల్లల్ని పెంచుతున్నాం, అంటే అతిగారాభమా లేకపోతే అథారిటేటివా, ఆటోక్రాటికా. సో పేరెంటింగ్ స్టైల్, వాళ్ళతో ఎలా రిలేషన్షిప్ చేస్తున్నాము, ఎలా సపోర్ట్ చేస్తున్నాము ఒక చైల్డ్ ని అనే దాన్ని బట్టి డెవలప్మెంట్ అనేది ఉంటుంది. నెక్స్ట్, ఫిజికల్ ఎన్విరాన్మెంట్, లివింగ్ కండిషన్స్, న్యూట్రిషన్, యాక్సెస్ టు రిసోర్స్ ఇంపాక్ట్ ఓవరాల్ గ్రోత్ అండ్ వెల్ బీయింగ్. ఫిజికల్ ఎన్విరాన్మెంట్ అంటే పిల్లవాడికి మనం ఇచ్చే న్యూట్రిషనే కాకుండా చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్, స్లమ్ ఏరియాలో ఉంటున్నారా, అర్బనా, సబర్బనా, పల్లెటూరులో ఉంటున్నారా, సిటీలో హైఫై ఏరియాలో ఉంటున్నారా అనేది కూడా చైల్డ్ డెవలప్మెంట్ కి చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అన్నమాట. నెక్స్ట్, సోషియో ఎకనామిక్ కండిషన్స్, ఫినాన్షియల్ కండిషన్స్ కూడా ఒక చైల్డ్ డెవలప్మెంట్ కి చాలా ఇంపార్టెంట్ కారణాలు అవుతాయి అన్నమాట. సో నెక్స్ట్, సో ఇక్కడ నేచర్ అంటే ఏంటి, నర్చర్ అంటే ఏంటి, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. హెరిడిటీ అండ్ ఎన్వైర్న్మెంట్ అనేది చైల్డ్ డెవలప్మెంట్ కి చాలా ఇంపార్టెంట్ అయిన ఫ్యాక్టర్స్. సో ఈ రెండు అంటే డెవలప్మెంట్ ఈజ్ ఈక్వల్ టు హెరిడిటీ ఇంటూ ఎన్వైర్న్మెంట్. సో ఇక్కడ హెరిడిటీ, ఎన్వైర్న్మెంట్, డెవలప్మెంట్ ఈ మూడిట్లో ఏముంటాయంటే గ్రోత్ అండ్ డెవలప్మెంట్, పిల్లవాడు ఇంటెలిజెంట్, సోషల్ డెవలప్మెంట్, ఎమోషనల్ డెవలప్మెంట్,
లాంగ్వేజ్ డెవలప్మెంట్, ఇవన్నీ టు మిక్స్ అన్నమాట, టుగెదర్ అన్ని కలిపి. సో హెరిడిటీ ఇంటూ ఎన్వైర్న్మెంట్ అనేది గుర్తుపెట్టుకో. నెక్స్ట్, లేదా కాంబినేషన్ ఆఫ్ బోత్ హెరిడిటీ అండ్ ఎన్వైర్న్మెంట్ అని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేచర్ వర్సెస్ నర్చర్. నేచర్ అంటేనే హెరిడిటీ, నర్చర్ అంటే ఎన్వైర్న్మెంట్. సో నేచర్ వర్సెస్ నర్చర్ డిబేట్ అనేటివి చాలా ఇయర్స్ నుంచి జరుగుతూనే ఉన్నాయి, ఏది ఇంపార్టెంట్ అనేది. సో దాన్ని పక్కన పెడితే ఇక్కడ మనకి ఏ పాయింట్ గుర్తుపెట్టుకోవాలో చూస్తే చాలు. నేచర్ అంటే హెరిడిటీ అన్నమాట. ఇది స్టాటిక్. ఒక పిల్లవాడు పుట్టాడు, తన ఐ కలర్ కానీ, హెయిర్ కలర్ కానీ, స్కిన్ కలర్ కానీ మనం చేంజ్ చేయలేం. సో అందుకే స్టాటిక్ అంట అన్నమాట. రిఫర్ టు ది ఇంటర్ప్లే బిట్వీన్ ఇన్హెరిటెడ్ జెనెటిక్ ట్రైట్స్. సో ఇవి వంశపారపర్యంగా వచ్చినట్వే కానీ మనం మార్చలేం. నెక్స్ట్, నర్చర్ ఎన్విరాన్మెంట్ చేంజబుల్, మనం మార్చవచ్చు. అంటే ఇప్పుడు ఉండే ప్లేస్ బాగాలేదు, పిల్లవాడి డెవలప్మెంట్కి బాగాలేదు అంటే స్కూల్ చేంజ్ చేస్తాం, లేదా మనం ఉండే ఏరియా చేంజ్ చేస్తాం. సో ఇట్ కెన్ బి చేంజబుల్ అన్నమాట. సో ఎన్విరాన్మెంట్ ఇన్ఫ్లుయెన్సెస్ నర్చర్ in shaping a child's growth, behavior, and abilities. Next, the absence of heredity factors can lead to a lack of certain genetic traits affecting physical and cognitive development. అంటే హెరిడిటీ ఫ్యాక్టర్స్ అనేటివి పిల్లల్లో లేకపోతే ఏమవుతుంది అంటే, వాళ్ళు జెనెటిక్ ట్రైట్స్ లేకపోవడం వల్ల ఫిజికల్, కాగ్నేటివ్ అంటే బోత్ బాడీ అవ్వచ్చు, కాగ్నేటివ్ మెంటల్లీ అవ్వచ్చు, చాలా మంది పిల్లలకి మనం చూసే ఉంటాము, అబ్సెంట్ అవుతాయి అన్నమాట. సిమిలర్లీ ద అబ్సెన్స్ ఆఫ్ సపోర్టివ్ ఎన్వైరన్మెంట్ కెన్ హిండర్ ఎమోషనల్, సోషల్ అండ్ ఇంటెలెక్చువల్ గ్రోత్, లిమిటింగ్ ఏ చైల్డ్స్ పొటెన్షియల్. ఇప్పుడు నేను ఇక్కడ చెప్తున్నాను చూసారా, ఈ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ మంచి సపోర్ట్ లేకపోతే పిల్లలు నేర్చుకోలేరు. అదే చాలా మంచి ఎన్వైరన్మెంట్ ఇచ్చాము అంటే దే కెన్ బి డెవలప్ ఇన్ ఎ గుడ్ వే అన్నమాట. సో ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. సో ఇదన్నీ ప్రిన్సిపల్స్ ఆఫ్ చైల్డ్ డెవలప్మెంట్. If you have any doubts, please comment in comment section. Don't forget to subscribe, like, share. Thank you.